ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. తిరుచి ఉత్సవంలో సీతారాముల దర్శనం, శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా ఇంద్ర విమాన వాహన సేవ. భక్తులకు వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి దివ్యానుగ్రహం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవాలు. గంగుండ్ర మండపంలో ఆండాల్ తల్లికి ఆస్థానం, పాసుర పఠనం. కుమారస్వామికి కావళ్ల మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆడి కృతిక ఉత్సవాలతో శోభిల్లిన శ్రీకాళహస్తి విజ్ఞానగిరి. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను టీటీడీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వినుతికెక్కింది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన దేవాలయంగా వినుతికెక్కిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, విశేష ఉత్సవాల్లో భక్తుల నుండి గాని, సిబ్బంది, అర్చకుల నుండి తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తొలి రోజైన ఆదివారం ఉదయం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం వైఖానస ఆగమ సలహాదారులు పి భావనారాయణాచార్యులు, అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాస ఆరాధన, రక్షాబంధన పూజ, వాస్తు హోమం, మహాశాంతి కుండలి అగ్ని ప్రతిష్టాపన, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, పూర్ణాహుతి, విశేష ఆరాధన, రక్షాబంధనం, ఋత్వికులకు పంచగవ్య ప్రాసనం, రక్షాబంధనం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను యాగశాల ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను నిర్వహించి మంగళహారతులు అందజేశారు.
ఇక ఆదివారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామి వారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించారు. ఆపై ఉత్సవర్లను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. జయ శ్రీరామ్ స్మరణలు చేస్తూ భక్తులు పరంధాముని సేవలో తన్మయులయ్యారు. అనంతరం ఆదివారం రాత్రి యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్టాపనం, కలశ ప్రతిష్ట, కలశారాధన, పవిత్రాలకు పంచగవ్య ఆరాధన, పంచగవ్య అధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం, శయనాధివాసం తదితర క్రతువులను ఆగముక్తంగా నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ జరిపారు. ఆపై స్వామివారికి మహా నైవేద్యం సమర్పించి విశేష హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో అత్యంత వేడుకగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ఇంద్ర విమాన వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆరాధనలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి ఇంద్ర విమాన వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై భక్తుల అరోమహర నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కాళహస్తి పురవీధులలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఇంద్ర విమాన వాహన సేవ శోభాయమానంగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరువాడి పూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాల అమ్మవారికి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తరువాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాల్ అమ్మవారు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. తరువాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న శ్రీ ఆండాల అమ్మవారికి అర్చకులు, శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ రచించిన తిరువాయుమొలి పాసురాలను పారాయణం చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ప్రసిద్ధ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం హరోంహర నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆడికృత్తికను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న విజ్ఞానగిరి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం భక్తులతో కలకలలాడింది. కావళ్లతో మొక్కులు తీర్చుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఇక ఆడికృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చకులు విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు నారద పుష్కరిణి వద్ద తలనీలాల మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం కావళ్లను కుమారస్వామికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో బాపిరెడ్డి పర్యవేక్షణలో చక్కటి ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలోని స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు జూలై 20వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు జరగనున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది పుష్కరిణికి మరమ్మతులు నిర్వహిస్తారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల ముందుగానే ఈ పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కావున ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు భక్తులకు పుష్కరిణిలోకి అనుమతి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో
మినీ కళ్యాణ కట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దోష నివారణార్థం నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో 108 కలశాలను ప్రతిష్ఠ చేసి పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజ, వాస్తు పూజ, నవగ్రహ పూజలు జరిపారు. తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఇక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత అష్టదళ పాదపద్మారాధన సేవను జరిపి మహామంగళహారతులు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆడికృతిక సందర్భంగా అమ్మవారి సన్నిధిలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేశారు. ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి విశేష అలంకరణలతో పూజలు చేశారు. తరువాత చక్కటి స్నానపీఠంపై సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత ఎర్రటి పుష్పమాలలతో కుమారస్వామి వారిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు అటవీ ప్రాంతంలో ఆహ్లాద భరిత వాతావరణంలో కొలువుదీరిన శ్రీ తలుపులమ్మ తల్లి లక్ష బిల్వార్చనలో విశేషంగా దర్శనమిచ్చారు. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి నిత్యారాధనలు జరిపి లక్ష బిల్వార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులతో లోవ ప్రాంతం కలకలలాడింది. నెల్లూరు జిల్లాలోని పెన్నా నదీ తీరాన దివ్యంగా అనుగ్రహిస్తున్న జొన్నవాడ క్షేత్రంలో ఆడికృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లికార్జునుల సన్నిధిలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలను విశేషంగా నిర్వహించారు. సర్వశోభితంగా అలంకరించిన మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను సుందర అలంకరణతో ప్రత్యేకంగా పుష్పశోభితంగా తీర్చిదిద్దిన నెమలి వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మురగయ్య గ్రామోత్సవం ముగ్ధ మనోహరంగా సాగింది. హరోంహర స్మరణలు చేస్తూ భక్తులు శరవణ భవని సేవించారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యుని దివ్యలీలాగానం షట్క్షేత్రములలరే స్వామి మహిమా వినోదం. వల్లీ దేవసేన సమేత ఆశ్రిత జనలోలం శ్రీకుమారస్వామి మధురగాన తరంగం.
श्रीकुमारस्वामी मधुरगानतरङ्गम्। కరీంనగర్ జిల్లా కేంద్రం కట్టరాంపూర్లోని పురాతన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో కనుల పండుగ ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున స్వామి అమ్మవార్లను సుందర శోభితంగా అలంకరించిన అర్చకులు పల్లకిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో నెలవైన శ్రీ భక్త మార్కండేయ స్వామివారి ఆలయంలో పరమశివుడికి కలశాభిషేకాన్ని ఏకాంతంగా కనుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ప్రతిష్ఠ చేసి కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. తరువాత ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారు ఈ ఆలయంలో మహాశక్తి రూపిణిగా భక్తుల ఇష్టదైవంగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి స్థానికులు, పరిసర ప్రాంతవాసులు పెద్ద ఎత్తున సారె సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి అందించనున్న పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పిండి వంటలు, చీర, సారెలతో భక్తులు అధిక సంఖ్యలో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీ జగజ్జనని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిగా అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం గ్రామదేవత శ్రీ పాదాలమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాల జాతర భక్తిరసభరితంగా జరిగింది. ఊరు వాడ ఎంతో సంబరంగా బోనాలను శిరస్సున పెట్టుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. గ్రామ వీధులు భక్తుల శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జై గణేష్ ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గణపతికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠంలో ఆధ్యాత్మిక, ధార్మిక క్రతువులు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రూపంలో అలంకరించి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిగా కటాక్షించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆదివారం ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి ఉత్సవం జరిగింది. భక్తులు స్వామివారి ఆలయానికి చేరుకుని ఆరోంహర నామస్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో కావడి మొక్కులను చెల్లించుకున్నారు. అలాగే అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మూలమూర్తికి ఏకకాలంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. సింహాచలం అప్పన్న గరుడ సేవలో అభయ ప్రదానం చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో అప్పన్నకు గరుడ సేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా అలంకరించి వెండి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం పూజాది కైంకర్యాలతో స్వామివారిని సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు అప్పన్న గరుడ సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ ఆండాలమ్మవారి తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూలై 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు సాగే ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు సాయంత్రం ఆండాలమ్మవారికి తిరుచి సేవ జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చిన అర్చకులు విశేష పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆండాలమ్మవారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆడికృతిక పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా గణపతి పూజ, సంకల్ప పూజలు పూర్తి చేసిన అర్చకులు అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు విశేషంగా జరిగాయి. సుమారు 12 టన్నుల కూరగాయలతో ఆలయ ప్రాంగణాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. ఇక గర్భాలయంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి తేజో విరాజిత మూర్తిని పలు రకాల శాఖలు, ఆకుకూరలు, పండ్లతో సకల జగాలను పోషించే జగన్మాత శ్రీ శాకంబరిదేవిగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతిలోని అభినయ ఆర్ట్స్ రజతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక సమితి సంయుక్త సహకారంతో అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హనుమ అవార్డ్స్ పోటీలను జూలై 19 నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగే ఈ పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పలువురు కళాకారులు విచ్చేసి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కూచిపూడి, భరతనాట్యం, జానపద బృంద నృత్య పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి బిఎన్ రెడ్డి, తిరుపతి పుర ప్రజలు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.